హలో గైస్, ఖాళీగా తిని కూర్చుంటే తినేది అరగట్లేదని నేను ఒక వర్క్ నేర్చుకున్నానండి. ఆ వర్క్ పేరే ఆరి వర్క్ అండి. అదేనండి మన ట్రెండింగ్లో ఉన్న మగ్గం వర్క్. అది ఎలా డ్రా చేసుకోవాలి, బ్లౌజ్ పైన ఎలా వర్క్ చేసుకోవాలి, దానికోసం ఏమేమి యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇగోండి ఇగోండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైట్ పేపర్ కావాలండి. వైట్ పేపర్ని తీసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మెజర్మెంట్ తీసుకొని మనకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ అనేది బ్లౌజ్ పీస్ మీదకి వెళ్ళాలంటే దేనికోసం మనం ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేసుకోవాలి. ఇగోండి దీన్ని ట్రేసింగ్ పేపర్ అంటారు. మనం వైట్ పేపర్ మీద డ్రా చేసుకున్నాం కదండి, దానిపైన ట్రేసింగ్ పేపర్ ఇట్లా పెడితే నీట్గా కనిపిస్తుంది. దీనిపైన అదే మెజర్మెంట్తో మనం డ్రా చేసుకోవచ్చు. ట్రేసింగ్ పేపర్ సహాయంతో ఇలా డ్రా చేసుకున్నానండి. అండ్ చక్కగా బ్లాక్ పార్ట్ని ఇట్లా మెజర్మెంట్ తీసుకొని ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కూడా మెజర్మెంట్ తీసుకున్నానండి. హ్యాండ్స్ డిజైన్ అండి, ఇలా ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ చేసుకున్నానండి. ఇంత అందంగా ఉన్న ట్రేసింగ్ పేపర్ డిజైన్ బ్లౌజ్ పీస్ మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోదు కదండి. అలా వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న కార్బన్ పేపర్ని యూజ్ చేసుకోవాలి. మనకు బుక్ స్టోరీలో అవైలబుల్గా ఉంటుందండి వైట్ కార్బన్ పేపరు. ఇంకొక విషయం అండి, మనకు బ్లూ కలర్ కార్బన్ పేపర్లు కూడా ఉంటాయండి. చిన్నప్పుడు దీన్ని చాలాసార్లు మనం యూజ్ చేసాం. దీన్ని అయితే మనం బ్లౌజ్ మీద యూజ్ చేస్తే దీనికి ఉన్న కలర్ అనేది మనం ఏ ప్లేస్లో అయితే డ్రా చేస్తామో అదే ప్లేస్ కాకుండా అదర్ ప్లేస్లో కూడా ఈ కలర్ అనేది బ్లౌజ్కి యాడ్ అయిపోద్దండి. అందుకని ఇది మనం యూజ్ చేయకూడదు. మనం వైట్ కలర్ పేపర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ పీస్ని ఇట్లా పెట్టుకొని కార్బన్ పేపర్ని ఇట్లా పెట్టుకుని దానిపైన మనం డ్రా చేసుకున్న ట్రేసింగ్ పేపర్ మీద ఉన్న డ్రాయింగ్ కూడా ఇలా పెట్టుకొని దీన్ని డ్రా చేసుకుంటే బ్లౌజ్ పీస్ మీదకి యాడ్ అయిపోద్దండి. దాన్ని ఎలా వర్క్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం డ్రా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.